వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. కమ్మగా వంట చేస్తారు ఖమ్మం ఆడవాళ్ళు. వీళ్ళ టాలెంట్ కి కొడతారు జై జైలు. బాగా కనిపిస్తారా ఖమ్మం ఆడవాళ్ళు. ఖమ్మం ఆడవాళ్ళ ఖాతాలో ఉంటాయిరా విజయాలు. ఖమ్మం కళాకారుల గుమ్మం అన్నట్టుగానే అండి. ఎందుకంటే ప్రతి మహిళ ఒక కళాకారులాగా పర్ఫామ్ చేస్తుంది. అటు ఇంట్లో, అటు అత్తారింట్లో, అటు మమ్మీ డాడీతో, అటు అత్త మామయ్యలతో, ఉన్న మొగుడుతో, ఉన్న పిల్లలతో ఇన్ని కష్టాలు పడుకుంటూ వాళ్ళందరినీ హ్యాపీగా ఉంచుకుంటూ తను హ్యాపీగా నవ్వుకుంటూ సమాజానికి హ్యాపీనెస్ పంచుతా చూడండి. అందుకే అంట ఆడవాళ్ళు మీకు. రామన చందనాలో వెన్నెల రవికి వందనాలో వెన్నెల. రామన చందనాలో వెన్నెల రవికి వందనాలో వెన్నెల. ఖమ్మము పట్నంలో వెన్నెల, ఖమ్మము పట్నంలో వెన్నెల వెన్నెల, ఆడవాళ్ళ ప్రోగ్రామ్స్ వెన్నెల వెన్నెల, ఆడవాళ్ళ ప్రోగ్రామ్స్ వెన్నెల వెన్నెల, ఎన్నెన్నో చేశారు. వెన్నెల వెన్నెల, ఆటలే ఆటలంట, వెన్నెల వెన్నెల, పాటలే పాటలంట, వెన్నెల వెన్నెల, బహు చక్కని డాన్సులంట. వెన్నెల వెన్నెల, రామన చందనాలో వెన్నెల రవికి వందనాలో వెన్నెల. ఖమ్మం కళాకారుల గుమ్మం ఎందుకంటారో మళ్ళీ ప్రూవ్ అయిందమ్మా అసలు. వా. మీ పేరేంటి? ఝాన్సీ. ఝాన్సీ గారు, ఈ పాట రాసింది కూడా మీరేనా? ఏంటి పాట మీనింగ్ ఏంటి? ఏం లేదు, మీరు వస్తున్నారని సంతోషం అంతే. అది సెలబ్రేషన్ పాట, ఒకరిని ఆహ్వానిస్తున్నట్ట. అంతే. బ్యూటిఫుల్ అమ్మా, చాలా బాగుంది. రవి గారిని ఇన్వైట్ చేస్తున్నాం. అదే ఆహ్వానించడం అంటే అదే కదా. బ్యూటిఫుల్ గా పాడారు, చాలా సంతోషంగా ఉంది. ఐశ్వర్య బియ్యం తరపు నుంచి మీకు అరకిలో బంగారం. సో బ్యూటిఫుల్ గా స్టార్ట్ అయింది మన ఎపిసోడ్. ఇంకా అల్లరి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రౌండ్ లో సెలెక్ట్ అయిన పార్టిసిపెంట్స్, లెట్స్ వెల్కమ్ దెం. దిగ్గు దిగ్గు నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా. దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా. నాగెట్టి సాలగాడ నాగెట్టి పనిరో. మీ పేరమ్మా? కవిత. కవిత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓ కవిత చెప్పండి. మీ ఆయనకి ఎప్పుడు చెప్తుంటారు కదా మీరు కవితను. మీ ఆయన గురించి అంటే ఈవిని చూస్తారేంటమ్మా? చెప్పండి ఏదో మంచి కవిత. కోడి కూస్తుంది కూత, నా పేరు కవిత. ఆయనకు పేరు అడిగినప్పుడు ఇది గుర్తురాలి, గుర్తొచ్చినప్పుడు చెప్తున్నారు. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నన్ను వాట్స్ నేమ్? నేషనల్ క్రష్ రష్మిక, ఈ ఖమ్మం క్రష్ ధార్మిక. నాకు తెలిసి ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత టీవీలో నిన్నే నేషనల్ క్రష్ అంటారు. వాట్ యు డూ నానా? 10th క్లాస్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్, ఏం చేద్దామని? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్? వై సాఫ్ట్వేర్ ఎందుకు? మంచిగా ఏసీలో కూర్చొని వర్క్ చేయొచ్చు కంప్యూటర్ ముందు. ఏసీలో కూర్చుంటాం కానీ నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలకాయ నొప్పులు ఎన్నుంటే తెలుసా వాళ్ళకి పాపం. ఉట్టి ఏసీ గురించి నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే చేంజ్ యువర్ ఒపీనియన్. ఇట్స్ అన్ అడ్వైస్. హాయ్ మా వాట్స్ నేమ్? నాకుంది కొంచెం తిక్క, నా పేరు రిత్విక. మాకు అట్లాంటోలే కావాలి మా షోకి. అమ్మా మీ పేరు? పొద్దున్నే ఇచ్చాము ఆయనకు చుమ్మా, నా పేరు రమ. మీ పర్సనల్ నాకెందుకమ్మా? మీరు పేరు చెప్పన్నారు కదా. పేరు చెప్పమన్నా. మీ ఆయనకి ఇచ్చింది చుమ్మా, నాకెందుకు? నాలో భాగం కాబట్టి చెప్పా. సరే ఆ టాపిక్ వదిలేండి. ఏం చేస్తుంటారు ఇంకా మీరు? రైస్ షాప్ మాది. రైస్ షాప్? వావ్. ఐశ్వర్య రైస్ అమ్ముతామండి. ఐశ్వర్య బియ్యం అనాలి, రైస్ కూడా కాదు. తెలుగు వాళ్ళం, తెలుగులో మాట్లాడుకున్నాం. మీ దగ్గర ఉందా ఐశ్వర్య బియ్యం? అమ్ముతున్నారా? ఫుల్ సేల్స్ అంట కదా. ఫుల్. వెరీ గుడ్. మీరు కూడా ఐశ్వర్య బియ్యమే తినండి, నాలాగా ఆరోగ్యంగా ఉండండి. డంసనాథ్ సార్తున్నాం ఇప్పుడు. సో టీమ్ లో ఒకరు యాక్టింగ్ చేస్తారు, ఒకరు గెస్ట్ చేస్తారు. ఫస్ట్ నీతో స్టార్ట్ చేస్తున్నాం. అటుండు. సో ఇప్పుడు నేను ఒక సినిమా పేరు ఇస్తాను, మీ సినిమా యాక్టింగ్ చేసి మీకు చూపెడుతుంది, మీరు గెస్ట్ చేయాలి. ఇది పాట, ఒక పాట ఇస్తాను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నువ్వు మనిషివా ఏంది అని అడుగుతున్నారు. నాకు కొమ్ములు వస్తే ఎట్లుంటది? అంటావా మామా? అంటావా మామా? టైమ్ అప్. సైలెంట్ గా ఉండండి. మీరు పాయింట్ గెలుచుకునే అవకాశం వచ్చింది. ఆవిడ చెయ్యదు. ఇంకా మీరు పాట గెస్ట్ చేస్తే మీకు పాయింట్ వస్తుంది. కమాన్. వద్దురా సోదరా, పెళ్ళంటే నూరేళ్ళు అమ్మంటారా? రైట్ ఆన్సర్. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ళమ్మంటారా? ఆ
బాదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి కోతిలో పడొద్దురా. నాగార్జున గారు చెప్పింది వేదాంతం, అదొక గ్రంథం లాంటిది. మాకు వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ళ మంటరా, మీరు దాన్ని సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేయం సార్. సపోర్ట్ చేయరు. చేయరు. మీకు మీ ఆయన్ని అడిగితే ఏమంటాడు? సపోర్ట్ చేయాలంటారు. సపోర్ట్ చేయాలంటారు కదా. సేమ్ బ్యాచ్. ఎంతమంది ఇక్కడ ఆడవాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ళ మంటరా అని ఎంతమంది అనుకుంటారో చేయొద్దండి. ఒక్కరేనా? అమ్మ గట్టికి చప్పట్లు కొట్టండి. ఒక్కసారి రండమ్మా. ఇంతమందిలో ధైర్యంగా మీరే చేయెత్తారు, ఎందుకది? నువ్వు ఇంత సైలెంట్గా ఉన్నావంటేనే అర్థమవుతుందమ్మా, ఎన్ని బాధలు భరిస్తున్నావో అర్థమవుతుందమ్మా. నేనున్నానమ్మా నీకు. ఆడవాళ్ళు మీకు జోరు ఉందమ్మా నీకు. ఎన్ని కష్టాలు పడుతున్నావో ఇచ్చేయి, మైకి ఇచ్చేయి. వెళ్ళి ఎందుకు వచ్చిందో ఎందుకు పోతుందో. సో ఇప్పుడు నేను ఒక డైలాగ్ ఇస్తా. డైలాగ్ వచ్చి 3, 2, 1 go. నువ్వు నేను కలిసి ఉంటే. పవన్ కళ్యాణ్ కాదు, గోకుడు. నేను పవన్ కళ్యాణ్. నేను పవన్ కళ్యాణ్ అబ్బో పెద్ద ఫ్యాన్. నేను పవన్ కళ్యాణ్. 5, 4, 3, 2 టైమ్ అప్. చూడప్ప సిద్ధప్ప, సింహం గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా. మిగతా అన్ని సేమ్ టు సేమ్. రైట్ ఆన్సర్. సో మీ ఇద్దరికి 2 ఛాన్సుల్లో 1 పాయింట్ కూడా రాలే. వాళ్ళు ఆడకుండా 2 పాయింట్లు గెలుచుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆడతారు, మీకు అవకాశం ఉంటది. మీరు ఇలానే ఉన్నారు అనుకోండి, ఆ ఉన్న పాయింట్లు కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి. వచ్చేయండి, మీ ఇద్దరు రండమ్మా. సినిమా పేరు వచ్చేసి 3, 2, 1 go. దేవుడు. బాహుబలి. బాహుబలి కాదు. బాహుబలిలో ఏమెత్తారు అని అడుగుతుంది. శివుడు. శివ పార్వతులు. హర హర మహాదేవ శంభో శంకర. శివ. హర హర మహాదేవ. శివశంకర. ఈ సినిమాలో హీరో రవితేజ గారు, అల్లరి నరేష్ గారు కూడా ఉంటారు. 5, 4, 3, 2, 1 టైమ్ అప్. మీకు శంభో శివ శంభో. రైట్ ఆన్సర్. ఒకటే ఛాన్స్ జీవితంలో. ఎల్లు అమ్మ రండి. నేను మీకు ఇచ్చేది ఇప్పుడు ఒక డైలాగ్. 3, 2, 1 30 seconds now. వయ్యారి బామ్మ. నాగార్జున సినిమా. నాగార్జున సినిమా అయితే కాదు. పవన్ కళ్యాణ్. విజయ్ దేవరకొండ సినిమా తెలుసా? ఖుషీ నువ్వు కనబడితే. అందులో హీరోయిన్ ఎవరు? సమంత. పుట్టికనే అడిగిన, దానికి సంబంధం లేదు. 5, 4, 3, 2, 1 టైమ్ అప్. 5 seconds. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతపి కుర్రాలే మంచాన పడ్డారే. రైట్ ఆన్సర్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. 2 పాయింట్లు మీరు గెలుచుకున్నారు, 2 పాయింట్లు మీరు గెలుచుకున్నారు కాబట్టి ఇట్స్ డ్రా. కానీ ఒక్కరే డబ్బులు గెలుచుకుంటారు కాబట్టి మనం దేవుడి మీద భారం వదిలేస్తాం. టాస్ ఓకేనా? టాస్ వేస్తున్నాం. మీరు ఫస్ట్ ఆడారు కాబట్టి హెడ్స్ ఆర్ టైల్స్? టైల్స్. ఆల్రైట్. హెడ్స్ వస్తే మీరు గెలుస్తారు, టైల్స్ వస్తే మీరు గెలుస్తారు. హెడ్స్ డే. Congratulations. Toss.
గెలిచినందుకు మీరు 2500 గెలుచుకున్నారు. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. సెకండ్ రౌండ్ లో చాలా తెలివి ఉండాలా, దానికంటే ఎక్కువ లక్ ఉండాలి. అలా తెలివి అలా ప్లస్ లక్ ఉంది అని అంటే మీరు ఈ రౌండ్ లో 500 నుంచి 50,000 రూపాయల వరకు గెలుచుకోవచ్చు. అది నమ్మిరంటే మీరు 50,000 వరకు గెలుచుకోవాలి. తెలివి ఉంది అని అంటే ఖచ్చితంగా చీరకట్టులో తెలిసిపోద్ది. ఆ చీరకట్టు అందంగా కట్టారంటే తెలివి బాగా ఉన్నట్టు. మేడం చాలా బాగుంది మీ సారీ, ఇటు చేయండి. బ్యూటిఫుల్ అండి, సారీ చాలా బాగుంది. మీరు కూడా నవ్వుతే ఇంకా బాగుంది. మీ పేరు? మంజుల. మంజుల గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీకు ఈ బ్యాగ్ ఇచ్చి మీరు అక్కడ ఉండి ఈ బ్యాగ్ ని అలా వేసి డబ్బులు గెలుచుకోవాలి అంటే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. మనకి కాంటినెంట్స్ తెలుసా మీకు? ఖండాలు ఎన్ని ఉంటాయి? 21 ఖండాలు ఉంటాయా? ఓకే, మనకు ఆ సబ్జెక్ట్ వద్దు, మీకు బాగా ఆ నాలెడ్జ్ ఉందని అర్థమైంది నాకు ఆ సబ్జెక్ట్ మీద. కాళీమాత సంహరించిన రాక్షసుడి పేరు చూసా గానీ ఇప్పుడు గుర్తు రావట్లా. అరే బాయే. కాళీమాతకి శాంతింప చేయడానికి అడ్డంగా కింద మీరు పోస్టర్ చూస్తే, బొమ్మ చూస్తే ఒక దేవుడు పడుకొని ఉంటాడు. ఇది మాత్రం ఖచ్చితంగా తెలుసు మీకు. నాకు అన్ని హార్డ్ అడుగుతున్నానా? అయ్యా, నేను అడిగిన ఈ 3 క్వశ్చన్లకు సమాధానం నాకు తెలుసు అంటే చేయొద్దండి. అమ్మా, చీర చాలా అందంగా కట్టారు. నేను 3 క్వశ్చన్లు అడిగిన. ఖండాలు 7. నా బంగారు తల్లి 7, అది రైట్ ఆన్సర్. నెక్స్ట్, సంహరించిన మహిషాసుర మర్దిని వేరు, కాళీమాత సంహరించిన రాక్షసుడు వేరు. 2 డిఫరెంట్. మర్దిని అని ఉంటది సాంగ్ లో. కాళీమాత కాదమ్మా, కాళీమాత రక్తం కింద పడితే ఆయనలాగా ఓ కోట్లు రాక్షసులు పెరిగిపోతారు. సరే, కాళీమాత కింద దేవుడు ఈశ్వరుడు. నా బంగారు తల్లి, ఇదొక్కటి. సంహరించిన రాక్షసుడు పేరు రక్తబీజుడు. తెలియదు. ఓకేనా? కానీ 2 తెలుసు నాకు, అది చాలు. ఇగోండి, పట్టుకోండి. బ్యూటిఫుల్, లవ్లీ. నాగమణి గారు గెలుచుకున్నారు 500 రూపాయలు. అమ్మా, మీ పేరు? స్వరూప గారు ఏం చేస్తుంటారు? పొలిటీషియన్ అంటే ఇక్కడ ఉన్న జనాలకు మంచి చెప్పడం. మంచి చెప్పాలి అంటే మనకు తెలియాలి చాలా. సో మీకు చాలా తెలుసు అని నమ్ముతున్నా. పొలిటీషియన్ కాబట్టి ఏ ప్రభుత్వ హోదాలో ఉన్న వ్యక్తి భారతదేశపు ప్రథమ పౌరుడు లేకపోతే ప్రథమ పౌరాలు అని అంటారు? ఏ పదవిలో ఉన్న వ్యక్తిని ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా? రాష్ట్రపతి. ఇంగ్లీష్ లో చెప్పండి. ప్రెసిడెంట్ ఆఫ్. వెరీ గుడ్, తెలుగు ఉన్నది, గట్టిగా చెప్పండి. నాకు ఇప్పుడు సింపుల్ గా మన ఇండియాకి సర్వ్ చేసిన ది గ్రేట్ ప్రెసిడెంట్ ఒక 4 పేర్లు చెప్పాలి అంతే. శ్రీ ద్రౌపది ముర్ము గారు, రాధాకృష్ణన్ గారు, అబ్దుల్ కలాం గారు, ఇంకొకటి ముర్ము గారి కంటే ముందు ఇంకో ఫీమేల్ ప్రెసిడెంట్ ఉన్నారు. ప్రతిభా పాటిల్. శ్రీ ప్రతిభా పాటిల్. రైట్ ఆన్సర్. What's your name, Nana? Namrata. What do you do? Inter completed. అంటే బేసిక్ గా జనరల్ నాలెడ్జ్ గురించి అయితే తెలుసు నీకు. ఓకే, 10th క్లాస్ ఎంత పర్సెంటేజ్? 9.5. వావ్, వెరీ గుడ్. ఇంటర్ కూడా కంప్లీటెడ్ కదా? ఎంత? 902 మార్క్స్. అందుకే అద్దాలు వచ్చినాయి.
ఇంత బాగా చదువుతున్నావు కాబట్టి అద్దాలు వచ్చినాయి. సో ఇంతకు ముందు ఫస్ట్ మేడం కి అడిగిన ఎన్ని ఖండాలు అని. కాంటినెంట్స్ ఎన్ని? 7. ఏవేవి? ఎవడిచ్చాడు నీకు 9 పాయింట్లు? సరే మనం ఏ కాంటినెంట్ లో ఉన్నాం? ఆసియా ఖండం తెలుసా? ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే. ఏషియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్టికా. సగం పేర్లు ఏతోనే స్టార్ట్ అయినాయి అందులో. నువ్వేమైనా భయపడుతున్నావా? టెన్షన్ పడుతున్నావా? ఎందుకు? నేను ప్రశాంతంగా అడుగుతున్నా కదా, ప్రశాంతంగా. నీకు అన్ని తెలుసు, నువ్వు అందుకే అంత బాగా స్కోర్ చేసావు. ఇవన్నీ జుజ్జుబీలు, సడన్ గా గుర్తు రావట్లేదు అంతే నీకు. బట్ యువర్ వెరీ బ్రైట్ స్టూడెంట్. ఓకే, ఆ నమ్మకంతో ఇంకోటి అడుగుతున్నా. నీకు కంప్యూటర్స్ గురించి తెలుసు కదా? తెలుసు. వెరీ గుడ్. ది బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ అని ఏ పార్ట్ అంటాం మనం కంప్యూటర్ లో? CPU. అమ్మయ్యా, CPU ఫుల్ ఫామ్ ఏంటి? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. నేను ఇంకేమైనా అడిగితే నీకో నాకు హార్ట్ అటాక్ వచ్చేలాగా నువ్వు. ఇవన్నీ ఒక లెక్క, ఇప్పుడు నువ్వు ఆడేది ఇంకో లెక్క. ప్రశాంతంగా ఆడుస్తే గెలుస్తావు. దిస్ ఈస్ ఇంపార్టెంట్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? ఏ 500 నువ్వు గెలుచుకున్నాయి. 10th ఎంత అన్నావు? 9.5. ఇంటర్ 902 మార్క్స్. నాకు ఇలా అద్భుతంగా చదివితే నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకో 500 రూపాయలు. థ్యాంక్ యూ. అమ్మ మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు, భారతదేశంలో తొలి మెట్రో రైలు ఏ రాష్ట్రంలో స్టార్ట్ చేశారు? విశాఖపట్నం. షూరా? విశాఖపట్నంలో ఇప్పుడు మెట్రో ఉందన్నమాట. కలకత్తా. విశాఖపట్నం ఎందుకన్నా మరి? అక్కడ స్టార్ట్ అయిందేమో. అక్కడ స్టార్ట్ అయ్యి అట్లా కోల్కతాకి వెళ్ళిందా? విశాఖపట్నంలో మెట్రో ఉందా ఇప్పుడు? నో సార్. మరి యమహానగరి ఏం పూరి? ఏం పూరి? కలకత్తా. రైట్ ఆన్సర్. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ ఏయ్ ఏయ్. కంగ్రాచులేషన్స్, 500 రూపీస్. థర్డ్ రౌండ్ కి వెళ్ళిపోదాం. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఎవరైతే యాక్టివ్ ఉన్నారో బాగా డాన్స్ చేస్తారో వాళ్ళ లోపల లాగేస్తా. మ్యూజిక్. గేమ్ ఏంటంటే టీమ్ లో ముగ్గురు ఉన్నారు, జల్లెడ పట్టాలి. మీకు జల్లెడ పట్టుడు అలవాటే కాబట్టి ఈ బాల్ అన్ని కలర్ఫుల్ బాల్స్ అన్ని ఇందులో వేస్తా. దీంట్లో మధ్యలో ఒక హోల్ పెట్టాం. ఇందులో కొన్ని స్పెషల్ బాల్స్ ఉన్నాయి. ఓకే, ఈ బాల్స్ కింద పడకుండా ఈ కలర్ బాల్స్ ఎన్ని పడేసినా ఓకే, కానీ ఫైనల్ గా ఇవి ఇందులో ఎన్ని ఉన్నాయో కౌంట్ చేస్తా. ఎవరు ఆడేటప్పుడు ఎక్కువ ఈ బాల్స్ ఇందులో ఉంటాయో వాళ్ళే విన్నర్. సో మీరు అక్కడ ఉంటారు, రింగ్ లో బాల్ వేస్తారు, మీరు కొంచెంసేపు ఆడతారు, దాని తర్వాత మీరు, దాని తర్వాత మీరు. టేక్ ఎ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఆగమా, ఒక్కరు ఆడమంటే ఇద్దరు ఎందుకు ఆడిర్రు? టోటల్ గా 2 కలర్ఫుల్ బాల్స్ ఉన్నాయి, విచ్ ఇస్ ఓకే, కానీ 5 సిల్వర్ బాల్స్ ఉన్నాయి కాబట్టి మీ స్కోర్ ఇస్ 5.
మీరు 5 కంటే ఎక్కువ ఈ సిల్వర్ బాల్స్ ఉండేలాగా ఆడాలి. అర్థమైందా? వచ్చేయండి. సిల్వర్ బాల్స్ 5 కంటే ఎక్కువ ఉంటేనే గెలుస్తారు మీరు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. హలో గుర్రు ప్రేమ కోసమే నా గుండెల్లో కట్ట ప్రేమ దేశమే. పడిపోయాడేమో నీ సోపుకి మా డాడీ, ఓకే అందేమో నీ హైపుకి మా మమ్మీ. అసలైన దాన్ని నేనున్నాను, వాళ్ళంత ఈజీగా నే పడిపోను. హలో గురు ప్రేమ కోసమే అంటూ ఐసు పెట్టి చెయ్యలేవు నన్ను మోసమే. మీరు ఆడేటప్పుడు 5 సిల్వర్ బాల్స్ అండ్ 2 కలర్ఫుల్ బాల్స్ ఉండే. మీరు ఆడినప్పుడు 1 2 3 4 5 5 సిల్వర్ బాల్స్ అయితే ఉన్నాయి. కానీ 1 2 3 4 5 6 7 8 9 10 కలర్ఫుల్ బాల్స్ ఉన్నాయి. కాబట్టి విన్నర్ దిస్ టీమ్. కష్టపడి ఆడి గెలిచినందుకు మీరు గెలుచుకున్నారు 3000 రూపాయలు. ఐశ్వర్య బియ్యం తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్. అది చూసారు కదా, ఖమ్మంలో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు